మొబైల్ అనేది ఈ రోజుల్లో అందరికీ దగ్గరైన పరికరం. మొబైల్ని అవసరానికే వాడాలి, కానీ మొబైలే లైఫ్ పార్ట్ చేసుకోకూడదు. దాని గురించి తెలియజేయడానికే మా యొక్క చిన్న ప్రయత్నం. బండి మీద కూడా ఫోన్ ఏంట్రా? ఇస్తేరా ఇంకా మాట. పక్కనున్నప్పుడు మాతో మాట్లాడవేంట్రా? మనతో మాట్లాడాలంటే మెసేజ్ టప్మని రిప్లై ఇస్తాడు. అరే గుళ్ళో కూడా ఫోన్ ఏంట్రా? అరే నువ్వు ఇంకా మారవారా? అరే నీకేరా చెప్పేది. మారరా, నేను మారను. నేను ఎలా ఉండాలనుకున్నాను అలాగే ఉంటాను. నేను నాకులాగే ఉంటాను. ఫీల్ అవ్వకరా, మన ఫ్రెండే కదరా. ఈ లోకం అంతా అంతేరా. నువ్వు మంచి చెప్తే చెడు అనుకుంటారు, చెడు చెప్తే మంచి అనుకుంటారు. సరేలే, రేపు క్యాంపస్ ఇంటర్వ్యూ ఉంది కదా, ఏం జరుగుతుందో ఏంటో చూద్దాం. హాయ్రా, నేను క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. మంచి జాబ్ వచ్చింది. మాట్లాడవేంట్రా? నేను సెలెక్ట్ అయ్యానురా, అస్సాం కంపెనీలో జాబ్ వచ్చిందిరా. అరే మాట్లాడరా, అరే మాట్లాడరా, అరే ఏం మాట్లాడవేంట్రా? ఎప్పుడు చూసినా మొబైల్తోనే ఆడుతూ ఉంటావు. ఇప్పటికే 5 బ్యాక్లాగ్స్ ఉన్నాయిరా. అరే అందరికీ జాబ్స్ వచ్చాయి. అరే మాట్లాడరా, ఇప్పటికీ మాడవేరా. ఛీ, అప్పుడు నేను విన్నర్ని, ఇప్పుడు లూజర్ని. 5 బ్యాక్లాగ్స్ ఉన్నాయి. చదువు అంతా దొబ్బింది. అంతా నీ వల్లే. నువ్వు తప్పు చేసి నన్ను అంటావేంటి అసలు? అయినా మీ అబ్బాయిలంతా ఇంతే కదా. హలో హలో, ఇక్కడ చూస్తావా కొంచెం? నేను మాట్లాడుతుంది, ఇటువైపు చూడు. ఆ ఫీలింగ్స్ నీకు చెప్తే అర్థం కాదులే. నువ్వు మనిషి అయితే కదా. నేనేం చేశాను? నువ్వే నా ప్రాబ్లం. నాతో ఉండమని నీకు చెప్పానా? నీ టైం నాకు ఇచ్చావు, నీ పని పక్కన పెట్టావు. దానికి నేనేం చెయ్యాలి? ఏం చేసావు నీకు తెలీదా? రోజంతా నీతోనే ఉండిపోతాను. ఎప్పుడు చూసినా నీతోనే టైం స్పెండ్ చేస్తాను. ఈ గ్యాప్లో నా లైఫ్ అంతా పోయింది. మీ స్మార్ట్ ఫోన్లు అన్ని తీసుకొచ్చి ఎలా అయితే డైనోసార్ని మొత్తం అంతం చేసామో అలాగా ఒకేసారి బాంబు వేసి అంతరించేస్తే అప్పుడు మా స్టూడెంట్స్ బాగుపడతారు. ఓ బాస్, ఏంటి నా వల్ల యూజ్ లేదా? అసలు మేము లేకపోతే మీకు కమ్యూనికేషన్ ఉండేదా? ఏమనుకుంటున్నావు నువ్వు? ఫేస్బుక్, వాట్సాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, పేజ్ అలాంటివి ఏవీ ఉండవు. ఇంతలో మొబైలే లేదు నా దగ్గర. 9.8 GB ర్యాంక్ వచ్చింది. కానీ ఇప్పుడు ఆన్లైన్లో ప్రతి ఒక్కడు ఉంటాడు. వాళ్ళతో మాట్లాడటానికి టైం స్పెండ్ చేయడానికి ఉంటుంది, కానీ చదవడానికి టైం స్పెండ్ చేయలేకపోతున్నాను. కానీ హాస్టల్కి వచ్చి చూడు ఒకసారి. ఎగ్జామ్ ఉన్నప్పుడు చేతిలో బుక్ ఉండదు, కానీ ఫోన్ ఖచ్చితంగా ఉంటుంది. అంతా సొల్లే. నువ్వు దేనికి పనికిరావు. చాలా ఆపుతావా? నేను దేనికి పనికిరానా? నీ ఎగ్జామ్ సెంటర్ లొకేషన్ చూపించాలంటే డిఫరెంట్ వేస్ లో లొకేషన్ నేను చూపిస్తాను. మీ హాస్టల్ ఫ్రెండ్స్ సొల్లు పెడతారేమో, అందరూ అలా ఉండదు. దేనికైనా ఒక టైం ఉంటుంది. తినేటప్పుడు, రోడ్ క్రాస్ చేసేటప్పుడు, డ్రైవింగ్ చేసేటప్పుడు, వాష్రూమ్ లో. నాతో పని ఏంట్రా నీకు? ఇంపార్టెంట్ వర్క్ ఉన్నప్పుడు నాకే రెస్పాండ్ అవుతావు. అరే నైట్ నువ్వు పడుకోవు, నన్ను పడుకోనేవు. నైట్ 12 o'clock గుడ్ మార్నింగ్ మెసేజ్ పెట్టాలని మీకు ఎక్కడైనా రూల్ ఉందా? ప్లీజ్ ట్రై టు లెర్న్ గుడ్ థింకింగ్. డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఆన్ యూస్లెస్ థింగ్స్ ప్లీజ్.